చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం రెస్టారెంట్లోనే చికెన్ 65 చేస్తారు, బాగా చేస్తారు అనుకుంటారు. కానీ సింపుల్గా నేను చెప్పే సింపుల్ టెక్నిక్స్తో మీరు చాలా సింపుల్గా చేయొచ్చండి. నాది పూర్తి గ్యారంటీ. ఇంట్లో కూడా ఇంత సింపుల్గా చేయొచ్చు, పెద్ద టైం ఏం పట్టదు మీకు. అలా నేను చెప్తాను. ఈరోజు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను స్కిప్ చేయొద్దని, ఎందుకంటే మీ కొలతలు కానీ కరెక్ట్గా చేయదలుచుకున్న వాళ్ళు రాదు. ఇంకొకటి, చాలా మంది చైనీస్ నేర్చుకుందాం అనుకుంటారు, చైనీస్ డిపార్ట్మెంట్ వారు. కొంతమంది డబ్బులు కట్టి వస్తామంటున్నారు. అలా వద్దు భయ్య, జస్ట్ నా వీడియోస్ చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎక్కడ కూడా రాంగ్ చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఇకపోతే చైనీస్ డిపార్ట్మెంట్లో చికెన్ 65 ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఎక్కువ సేలింగ్ ఉండేది చికెన్ 65 అండి. చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎందుకు టేస్టీగా వస్తుంది, ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా నీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక కేజీన్నర కోడి తీసుకున్నాను. కేజీన్నర కోడి ఎందుకు తీసుకున్నాను అంటే, డైరెక్ట్ బోన్లెస్ తీసుకోవచ్చుగా అంటే లేదండి. కోడి తీసుకుంటే బోన్లెస్ ఎక్కువ వస్తుంది. బోన్లెస్లో ఎప్పుడైనా సరే కోడి ఎందుకు బోన్లెస్ ఎక్కువ వస్తుంది. బోన్లెస్లో ఎక్కువ పై భాగమే తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ 65 కావాలంటే కింది భాగం మాత్రం, లెగ్ పీస్ భాగం మాత్రం పకోడీకి పనికిరాదు. పకోడీ అంటే చికెన్ పకోడీకి పనికి వస్తుంది, కాకపోతే చికెన్ 65 అనేది పనికిరాదు. ఇదొకటి గమనించుకోండి. నేను బోన్లెస్ ఎలా చేస్తున్నానో ఇప్పుడు చూడండి. ఎవరైనా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకు చూడండి, భుజం దగ్గర ఉంది కదా, కోడి భుజం దగ్గర ఇలా కట్ చేయండి, సరిపోతుంది. ఇలా ఒక్కసారి కట్ చేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా బోన్కి వెళ్ళిపోతుంది, బోన్లెస్కి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద వేలు ఉంది కదా, పెద్ద వేలు ఈ భుజం దగ్గర ఇలా పట్టుకొని ఇలా లాగండి. ఇలా లాగితే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో భాగం ఉంటుందండి. ఆ భాగం ఇటు సైడ్కు ఇలా తీసేయండి, క్లియర్ కట్గా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా మీరు, బోన్ వేరే అయిపోయింది, బోన్లెస్ వేరే అయిపోయింది. అసలు చూస్తున్నారు కదా, దానికి కొంచెం కూడా బోన్లెస్ లేదు. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇదే టైప్లో ఈ సైడ్ కూడా ఇలాగే కట్ చేసుకోండి, తీసేసుకోండి. సింపుల్గా ఇలా అంటే అలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆ భాగాన్ని హోటల్లో ఏం చేస్తారంటే దాన్ని సూప్స్ కిందకి వాడతారండి. మీరు చికెన్ కార్న్ సూప్ అవి చెప్తారు కదా, ఆ బోన్ బాగా ఉడకబెట్టి దాన్ని సూప్స్ లెక్క ఇచ్చేస్తారండి. ఎప్పుడైనా సరే కానీ కింది భాగం తీసుకోవద్దండి. అందుకే నేను వాళ్ళు బోన్లెస్ చెప్తే కింది భాగం కొంతమంది ఇస్తారని చెప్పేసి కూడా నేను తీసుకోవట్లేదు. అందుకే డైరెక్ట్గా నా చేయి మించి నేనే చేస్తున్నానండి. నా సొంతంగా చేసి చూపిస్తున్నాను. కొంతమంది చైనీస్ నేర్చుకుందాం వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగం ఉంటుందండి, దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సింపుల్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇది నేను కట్ చేసుకోగా నాకు ఒక హాఫ్ కేజీ మటుకు బోన్లెస్ అయిందండి. చాలా సింపుల్ అండి. ఇంత సింపుల్గా చేయొచ్చా అనే విధంగా మీరు ఉంటుంది. ఏదో పెద్ద పెద్ద మెటీరియల్ కూడా పెద్దగా ఏం పట్టవు దీనికి, చాలా సింపుల్. చైనీస్ అంటే మెయిన్ సాసులు ఉంటుంది అండ్ టెస్టింగ్ సాల్ట్ ఉంటుంది, లైట్ కలర్స్ ఉంటాయండి, అంతే. చైనీస్ అంటే ఇదే, సాసుల ద్వారానే మొత్తం అయిపోద్ది. మీరు చికెన్ 65 ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా అంటే చాలా. చూస్తున్నారుగా, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. పీస్ సైజ్ చూసారు కదా, ఆ పీస్ చాలండి. ఇంకొకటి, పీస్ టేస్ట్గా రావాలంటే లైట్ కోటింగ్ ఇచ్చుకోండి, సరిపోతుంది. కానీ కోటింగ్ మాత్రం ఎక్కువ ఇచ్చుకోకండి. ఆ కోటింగ్, లైట్ కోటింగ్ కూడా ఎలా ఇవ్వాలో నేను ఇప్పుడు చెప్తాను. చాలా మంది మిమ్మల్ని ఇంకొక విషయం అండి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. చికెన్ 65 అంటే చాలా మసాలాలు వేస్తున్నారు, అలా వేయొద్దండి. ఏ మసాలాలు ఏ ఐటెంకి ఏది వాడాలో అదే వాడాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చాలా మంది వచ్చిరాను కొంతమంది వీడియోలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా చికెన్ 65లో పసుపు, గరం మసాలాలు ఇలా వేస్తున్నారండి. అలా ఎవరు వేరు. అలా వేస్తూ ఏ చెఫ్ అని చెప్తే అది రాంగ్ అండి. గరం మసాలా అనేది చికెన్ 65 కానీ చైనీస్ ఐటెంకి యూజ్ చేయరు. వాళ్ళు యూజ్ చేసేది వైట్ పెప్పర్ ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ సాసులు యూజ్ చేస్తారు. ఇలా ఉంటుందండి. ఇవేనండి చికెన్ 65 కావాల్సిన ఐటమ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇన్నిసార్లు స్కిప్ చేయొద్దు అంటున్నానంటే, కొంతమంది లైట్గా చూసి కట్ చేసి మళ్ళీ నా కామెంట్ పెడుతున్నారు అర్థం కావట్లేదని. అందుకే వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ఇవేనండి సాసులు, మైదా, ఇంతే. చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీల్చుకొని పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇవి తడకకు ఉపయోగపడతాయి. తడక అనేది కూడా నేను చూపిస్తానండి. ఇవి ఎప్పుడు ఏ టైంలో వేయాలనేది కూడా నేను చూపిస్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఎల్లిగడ్డ అండి. ఎల్లిగడ్డ ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం లావునే కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఏం చేస్తారంటే కీమా కొడతారు దీన్ని. నేను నా దగ్గర అసిస్టెంట్స్ చేసిన వాళ్ళకు కూడా కొంచెం ఎల్లిగడ్డ అనేది కొంచెం లావునే కట్ చేయమని చెప్పేవాడిని, ఎందుకంటే ఐటమ్స్లో ఎల్లిగడ్డ చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్కు ఒక గుడ్డు తీసుకున్నాను. ఒక గుడ్డే సరిపోతుందండి. చికెన్ పకోడాకు దీనికి డిఫరెంట్ ఏంటంటే చికెన్ పకోడాలో ఎగ్ వేరు, దీంట్లో ఎగ్ వేస్తారు కంపల్సరీ. చికెన్ 65కి ఎగ్ వేస్తారు. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలా సింపుల్ అండి. ఎంత సింపుల్ అంటే జస్ట్ మీరు ఒక్కసారి చూస్తే రెండోసారి ఎమ్మటే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్న్ పౌడర్ అండి. కార్న్ పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అండి. కార్న్ పౌడర్ వల్ల ఉపయోగం ఏంటంటే ముక్క కొంచెం క్రిప్సీగా ఉంటుంది. మైదా అండి. మైదా వల్ల యూజ్ ఏంటంటే స్మూత్ ఉంటుంది ముక్క అనేది, నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది మైదా. అందుకే మైదా ఎక్కువ వాడతారు చైనీస్లో. దాని టేస్ట్కి మెయిన్ కారణం మైదా. ఇంకొకటి సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి ఎక్కువ వేసుకోకండి, చాలా తక్కువ వేసుకోండి. సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మీకు. ఎందుకంటే మళ్ళీ మనం తడకలో కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వచ్చేసి ఇది వైట్ పెప్పర్ అండి. వైట్ పెప్పర్ మాత్రం మీకు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే వైట్ పెప్పర్ అంటే మిరియాల పొడి, బ్లాక్ మిరియాలు కాదండి, ఇది వైట్ మిరియాలు. ఒకవేళ స్పైసీ పెంచుకోవాలంటే మిరియాల పొడి వాడాల్సి వస్తుందండి. టెస్టింగ్ సాల్ట్ అండి. టెస్టింగ్ సాల్ట్ మాత్రం ఒక 1 స్పూన్ పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే టెస్టింగ్ సాల్ట్ గురించి నేను చెప్తున్నాను అనుకోవద్దండి. కేవలం యాజ్గా రెస్టారెంట్ ఎలా చేస్తారో నేను మీకు అలాగే చూపిస్తాను, కానీ ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. వాడకపోవడం అనేది మీ చాయిస్ అండి, కానీ క్లియర్గా చెప్పడం నా బాధ్యత. కొంచెం ఒక చుక్క వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే అది కరెక్ట్ పొజిషన్ రాదు, అది ఎట్లా వస్తుందంటే అతికినట్టు వస్తుంది. అందుకే వాటర్ అనేది ఏదో ఉండినట్టు అలా టచ్ చేయండి, అంతే చాలు. ఈ పకోడీ ఉంది కదండి, అంటే అది చికెన్ పకోడా కాదండి, ఇది కోటింగ్ పకోడా అంటారు దీన్ని. ఈ పకోడే మనం చికెన్ మంచూరియా కానీ, చిల్లీ చికెన్ కానీ, చికెన్ 65 కానీ, అండ్ వచ్చేసి బోన్లెస్ చికెన్ బిర్యానీ కానీ ఇదే వాడతారండి. మీకు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 5 to 10 minutesలో ఆర్డర్ ఎలా వస్తుందంటే ఇది చేసి పెట్టుకుంటారు ఆల్రెడీ వాళ్ళు. ఇది చేసి పెట్టుకోబట్టి మీకు తడక చేస్తారు, టక్కుని ఇచ్చేస్తారు, అంతే. ఇది చేసి పెట్టుకుంటారు. ఇది ఫస్ట్ మెయిన్ అండి. ఇది చేసి పెట్టుకుంటే మనం దీనివల్ల ఎన్ని రకాల ఐటమ్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. మనం చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా దీని నుంచే ఇస్తారండి, కటింగ్ చేసి చిన్న చిన్న కటింగ్ చేసి ఇది ఇస్తారండి. ఇదే మెయిన్ కారణం. అండ్ వచ్చేసి ఆయిల్ పోసుకున్నాం కదండి, ఆయిల్ పోసుకున్నప్పుడు వాటర్లో ఇలా ఒక్కసారి మనం కోటింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు వాటర్లో చెయ్యి ఇలా ముంచి తీసుకోవాలండి. ఎందుకో చెప్పనా, మనకు ఆ మైదా కాన్పడడం చేతికి పట్టుకోదు. గోరువెచ్చని ఆయిల్లో వేయాలండి వేసేటప్పుడు. గోరువెచ్చని ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే మంచిగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది అది పకోడీ అనేది, మన బోన్లెస్ పకోడీ అనేది. ఎందుకంటే ఆయిల్ మరీ చల్లగా ఉంటే ఏమవుతుందంటే కోటింగ్ ఊడిపోతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ వేడిగా ఉంటే ఏమవుతుందంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఫస్ట్ అయితే లాస్ట్ కాదు, అలా ఉంటుందండి. అందుకే గోరువెచ్చని ఆయిల్లో వేసుకోవాలి. అందుకే నేను ప్రతి వీడియో స్కిప్ చేయకూడదు చూడండి చెప్తానండి. కొంతమందికి ఉపాధి ఉందంటారు, నాకు అది సంతోషం అండి నా వలన. చూస్తున్నారు కదా, ఇగో ఇలా ఆ గిన్నెకు ఇలా 1-2-3 సార్లు ఇలా టచ్ చేసి వేయండి, మన బోండా లాగా వస్తుంది. అప్పుడు చూడండి బ్రౌన్ కలర్ అవుతున్నాయి లైట్గా. ఈ బ్రౌన్ కలర్ అయినప్పుడు తీసేయాలండి లైట్గా, అంటే కొంచెం అయింది, వన్ సైడ్ కాలేదు ఇంకా పూర్తిగా. అందుకే ఇలా తిప్పుతూ ఉండండి. ఒక 2 నిమిషాల తర్వాత జస్ట్ పెద్దగా ఏం టైం పట్టదండి. బోన్లెస్ పకోడా అనేది ఒక 5 నుంచి 8 నిమిషాల మధ్యన అయిపోతుంది అంతే, ఆయిల్ వేడిని బట్టి. అంతే, 8 నిమిషాలు కూడా పడుతుంది, మ్యాక్సిమం 6 minutes అంతే, అందులో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఒక 6 minutes తర్వాత మనకు ఆటోమేటిక్గా కలర్ అనేది మారుతుందండి. ఆ కలర్ మారుతున్నప్పుడు తొందర తీసేయాలి. మరీ రోస్ట్ చేయొద్దండి, రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే అంత టేస్ట్ అనిపించదు. చికెన్ 65 అనేది స్మూత్నెస్ ఉండాలి ఎప్పుడైనా సరే ముక్క. అది ఎలా వస్తుందో ఇలా మనం చూసుకోవచ్చు. ఒకసారి మనం హ్యాండ్ పట్టుకొని ఇలా చూడండి, ఇలా చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో అయిపోయింది, క్లియర్గా అయిపోయింది. ఇట్లా తుంచితే తునిగిపోయింది చికెన్ అనేది. చూస్తున్నారు ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు కోటింగ్ కొన్ని చిన్న హోటల్స్లో ఏమేమి చేస్తారంటే ఈ మైదా కార్న్ పౌడర్ గుడ్లు ఎక్కువ వేసి కోటింగ్ ఒక చిన్న ముక్కకు ఇంత పెద్దగా చేస్తారు దాన్ని. అలా కాదండి, ఇది మాత్రం సేమ్ యాసిడ్గా రెస్టారెంట్ టైప్లోనే మీకు చెప్తున్నాను. ఎందుకంటే రెస్టారెంట్లో చాలా వరకు కోటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే చికెన్ తీసేటప్పుడు ఇలా జల్లి గిన్నెలు తీసుకోండి. హోల్స్ ఉన్న జల్లి తీయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది కింద ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కడాయి అండి. కడాయి తీసుకున్నాను, ఇలాంటి కడాయి తీసుకొని నేను
తడక స్టార్ట్ చేశాను. 65కి ప్రాసెసింగ్ స్టార్ట్ చేశాను. ప్రాసెసింగ్ అందులో ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేశాను. మీకు ఉపాధి ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఒక మాస్టర్ రాకపోయినా కూడా ఇలాంటి ఏదైనా పెట్టుకున్నా కూడా ఇలాంటిది ఖచ్చితంగా మీకు ఉపాధి ఉండేది కంపల్సరీ. కొంతమందికి ఉపాధి ఉంటుంది. ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఒక్కసారి చూస్తే చికెన్ 65 చేసింది మీరేనా అనే విధంగా ఉంటుందండి ఈ వీడియో. ఇలా మనం ఎల్లిగడ్డ వేసాం కదండి, ఎల్లిగడ్డ మాత్రం కొంచెం లావునే కట్ చేసుకోండి. హోటల్లో కూడా చాలా చిన్న కట్ చేస్తున్నారు. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ అనేది లాస్ట్లో తింటే ఆ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కొందరు ఫ్యాన్స్ కూడా ఉంటారు ఎల్లిగడ్డకు ఐటమ్స్కు. ఇంత సింపుల్గా చేయొచ్చండి, పెద్దది కాదు. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వచ్చేసి జీల కొట్టుకోవాలండి. బాగా జీల కొట్టుకొని వేయాలండి. డైరెక్ట్ గడ్డగడ్డ వేయదు. గడ్డగడ్డ వేస్తే పర్ఫెక్ట్ రాదండి. జీల కొట్టుకొని అందులో వేసేయాలి. కొంతమంది కొంచెం వాటర్ పోసుకోండి, తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకొని 1 నిమిషంలో మనకు ఆ వేడి అవుతుంది. మొత్తం వేడి అయిన తర్వాత మనం మసాలాలు ఏమేమి కావాలో అది చెప్తానండి. కొంతమంది అయితే మరీ ఘోరంగా చికెన్ 65లో పసుపు వేయాలి, గరం మసాలా ఇలా చెప్తున్నారండి. చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు చేసే వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి 1 అర స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కారం 1 అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సరిపోతుందండి, చాలు, అంతకంటే ఎక్కువ పడదండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ పెప్పర్ అండి, అంటే వైట్ మిరియాల పొడి. ఇది వచ్చేసి 1 అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సరిపోతుందండి. మీకు స్పైసీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి. టేస్టింగ్ సాల్ట్ వచ్చేసి 1 అర స్పూన్ పడుతుందండి. ఇది వచ్చేసి చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్ వచ్చేసి 3 స్పూన్లు పడుతుందండి. అదేంటి కారం అర స్పూన్ వేసారు కానీ వచ్చు. చిల్లీ సాస్లో స్పైసీ ఉంటుంది. పచ్చిమిర్చి వేసాం, మనం కారం వేసాం, వైట్ పెప్పర్ వేసాం, కంపల్సరీ స్పైసీ ఉంటుందండి. టొమాటో సాస్ అండి. టొమాటో సాస్ 2 స్పూన్లు అండి. మెయిన్ ఒక గుర్తుపెట్టుకోండి, చైనీస్ టేస్ట్ దేనివల్ల వస్తుందంటే సాసుల వల్ల, టేస్టింగ్ సాల్ట్ వల్ల, మైదా కార్న్ పౌడర్. ఇదే చైనీస్ సీక్రెట్స్. ఏం లేదు, పెద్ద సీక్రెట్స్ ఏం లేదండి దానికి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు. ఇంట్లో ఈ 4 ఐటమ్స్ ఉంటే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వెనిగర్ నాకు అవపడలేదు మీకు వీడియోలో. వెనిగర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి, అంతే. ఇలా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కలర్ వేస్తానండి. కలర్ కూడా లైట్గా వేసుకోండి. ఎక్కువ కలర్ ఉంటే తినబుద్ధి కాదు, మరీ రెడ్గా ఉంటే. లైట్ కలర్ ఉంటే చికెన్ 65 చాలా అందంగా ఉంటుంది. అందుకే కలర్ అనేది కూడా నేను చూపించడం రాంగే, సారీ అండి. కాకపోతే మాత్రం ఖచ్చితంగా చికెన్ 65 అంటే ఇలాగే ఉంటుందని మీరు అనుకుంటారని నేను చూపిస్తున్నాను, అంతే. ఇప్పుడు మరి చిల్లీ చికెన్లో కలర్ ఉండదు, చికెన్ మంచూరియాలో కలర్ ఉండదు, చికెన్ 65లో కలర్ ఉంటుంది. ఇలా కొన్ని అలా తయారు చేశారండి. నిజానికి టేస్ట్ మాత్రం అన్నీ ఒక తిరిగి ఉంటాయి, కొంచెం తేడా ఉంటుంది అంతే. చిల్లీ చికెన్కి ఏమో క్యాప్సికమ్, ఉల్లిగడ్డ కొంచెం లావుగా కట్ చేసి వేస్తారు, అంతే తేడా. పెరుగు వాటర్ కొంచెం అలా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం కోటింగ్ ఇచ్చుకున్న పకోడా ఉంది కదండి, అది ఇందులో వేసుకొని ఇట్లా వెడల్పు అనుకోవాలి. ఎందుకంటే అన్నిటికీ ఆ వాటర్ పట్టాలి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందండి. ఏం లేదు, ఇదే 65. ఇది ఏదో బ్రహ్మ విద్య కాదు, పెద్ద ఏమీ ఉండదండి దీంట్లో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ 65 అనేది కేవలం హోటల్నే చేస్తారు, రెస్టారెంట్లో చేస్తారు అనేది మాత్రం రాంగ్ అండి. ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా డ్రై కావాలండి, పూర్తిగా డ్రై కావాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు, జస్ట్ 2 మినిట్స్ అలా అనండి, సరిపోతుంది, అంతే. చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం అయిపోయిందండి. ఏం లేదు అందులో చాలా సింపుల్గా అయిపించాం మనమైతే. మీకు ఒకవేళ కాజు వేయాలనుకుంటే ఇందులో కాజు కూడా వేసుకోండి. 2 పీసెస్ కాజు వేసుకోవాలి, 1 పీస్ కాజు సెట్ కాదండి. 2 పీస్ కాజు ఉంటుంది, కాజు పగిలిన కాజు, అది వేసుకోండి, సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. దీన్నే అండి మన బోన్లెస్ బిర్యానీకి వాడేది, దీనికే మనం చికెన్ 65కి వాడేది ఇదే, సేమ్ యాజ్ ఈజ్గా ఉంటుందండి. 65 అండ్ బోన్లెస్ బిర్యానీ కొంచెం తేడా ఉంటుంది, అంతే. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా సింపుల్ అండి. మీకు ఇంకా ఫుడ్లో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. కొంతమంది నేర్చుకుందాం అనుకుంటున్నారు డబ్బులు పెట్టి, అలా కూడా ఇవ్వద్దండి. కొంచెం వెయిట్ చేయండి, నేను ప్రతి ఒక్క వీడియో గురించి మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఒకసారి కాకపోతే ఒకసారి ఫెయిల్ అయినా 2సారి ఖచ్చితంగా వస్తుంది. ఏదో చిన్న మిస్టేక్ అవుతుంది అంతే. నా వీడియోలు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయండి. మీకు పెద్ద రెస్టారెంట్లో చెప్తా, స్ట్రీట్ ఫుడ్ టైప్లో కూడా చెప్తా. ఎక్కడ కూడా మీరు జస్ట్ ఫాలో కాండి, అంతే. ఎవ్వరి కూడా నేను కించపరచండి కాదు, ఎవరైనా ఇబ్బంది కూడా పెట్టేవాడిని కాదు. ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్టయితే
నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మీకు విషయాలు ఎన్నో చెప్తానండి, ఫుడ్ విషయాలు. అలాగే మీకు ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ప్రతి కామెంట్కు రిప్లై కూడా ఇస్తున్నాను చూసుకొని. నాకు ఒక షాప్ ఉంది, ఆ షాప్ చూసుకుంటూ కూడా నేను ఈ వీడియోలు చేయడం కొందరి కోసం జరుగుతుంది. మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చాలు, నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా వస్తాయండి. ఇలాంటి ఎన్నో విశేషాలు చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం అప్డేట్ ముందుగా ఇస్తుంటానండి. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ.